5-6 ఏళ్ళ పోయి నా బిడ్డ మన్మలు మన్మలని నా అమ్మకెరకలే అమ్మాయిని మనమలకి వెనకలే ఇన్నేళ్ళ ఇంకా చూడాలి సత్యం గట్టి ఉంటాను 5-6 ఏళ్ళ చూడక మా అమ్మమ్మని చూసేద్దామని వస్తే 2 కిలోమీటర్ బస్సు ఉండదా ఆటో ఉండదా ఎట్లయితే రానైతే వచ్చిన ఎన్నేళ్ళకంటే నేను చదువులలో పోయినా పెద్దని కానా 5-6 ఏళ్ళ బట్టి రాకుంటుంటే ఇడుండదు అమ్మకి ఇట్లా అడిగమని చెప్పింది అడిగింది అన్నట్టు అత్తలు మెల్లంగా పనులు ఉన్నాయి తోటలు పొలాలు అన్ని సరే ఆకలి బాగా అవుతుంది ఏం కూర అనుకున్నావు రాత్రి ఎంత పాసిపోయి ఉంటుంది ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది నాకు ఆకలి ఏమైతే లేదు కానీ నైట్ ఏదైనా కూర అనుకుని తిందాం సరేనా చెట్లు పెట్టినావు పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు వేసినా చెట్లు వేసి పడినాక కోసి నీకే గొంతు పట్టుకొని వద్దాం అనుకుంటాను అంతేనా సరే నేను ఒకసారి పోయి చూసి వస్తా చూసి రావు పెద్దగా చేసింది ఇంకొక నెలలోపు అయితే అవుతాయి పూత పడ్డది ఇప్పుడే ఒక నెల రోజుల తర్వాత పాప ముసలి మా గురించి ఎంతో ఆలోచిస్తాను నేను ఏం ఆలోచించట్లేదు ఇల్లు ఆకిలి మొత్తం రోతగా ఉన్నది ఎన్నేళ్ళు అయిందో ఊడోక అమ్మమ్మ మెంచు గూడు పో నీట్గా ఉండాలి లేదు వచ్చిన నడుములేదు నా కాళ్ళు చెప్పి పోయినాయి మా ఇంట నువ్వే ఊడిసిగా పోయి నీళ్ళు పెట్టి తొలిటాను మాట నీళ్ళు పెట్టి తొలిచ్చి ఇక తాను కూడా బోసుడే బియ్యం డబ్బా అది చేస్తాను ఇది చేస్తాను ఇల్లంతా తిరుగుతుంది మంచం వేసుకొని పంటాను ఇక ఈ ముసలి పని చేయండి భగవంత ఇక అందుకే అమ్మగిట్లా రాలేదే నన్ను తోలింది ఇక నేను కూడా ఎప్పుడు రాను ఈ పని అయితే చేస్తా మంచమని లేకపోతే చెప్పు పనులు చేస్తాను నేను వస్తాను ఈ సీపులు కూడా పోతుంది కానీ ఇప్పుడు చేరు ఉన్నాయి ఊరంతా చూసినా బాగుంది మీ ఊరు బాగుంది ఏం కూర కూర లేదా ఆకలి బాగా అవుతాను అబ్బు నేను ఇంటికి పోవడం ఈయన సావడం మొన్నటి తిను ఉండు